నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూల్చివేతలకు నిరసనగా అఖిలపక్షం ఆందోళన. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లను సత్కరించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. వీరోచిత త్యాగాలతో నిండిన ఎర్రజెండానే పేద ప్రజలకు అండ. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. తిర్యాని మండలం గోయంగా గ్రామానికి చెందిన మేక భీమేష్ అనే వ్యక్తిపై అడవి పందుల గుంపు దాడి. హైదరాబాద్లో అనుమానాలు దారుణ ఫలితం. పిల్లల ముందే భార్యను పెట్రోల్తో కాల్చి చంపి కూతురిని మంటల్లో తోసిన భర్త. హైదరాబాద్ నల్లకుంటలో దారుణ హత్య ఘటన. రామగుండం పట్టణంలోని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి దారి మైసమ్మ గుడిని ప్రమాదవశాత్తు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది. ఈ విషయంపై రామగుండం సీఐ, ఎస్ఐ మరియు వారి సిబ్బంది స్పందించి వెంటనే గుడి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. దీనికి సహకరించిన రోడ్డు కాంట్రాక్టర్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ యువవాహిని పైతరి రాజు, రామగుండం భక్తాంజనేయ స్వామి కమిటీ కోశాధికారి శ్రీకాంత్, విద్యుత్ నగర్ ఆంజనేయ స్వామి కమిటీ కొమరయ్య, సిటీ కేబుల్ శ్రీనివాస్ పటేల్, మద్ది అన్వేష్ రెడ్డి, జ్ఞానశేఖర్, మామిడి సాయి చరణ్, బండి రమేష్, దాసరి అరవింద్, నాని, నరేష్, టోనీ, సూర్య, రాజశేఖర్, సోను, సాగర్, వినోద్ కుమార్, గన్నా, బబ్బులు, రాకేష్, కార్తిక్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ సోదరులందరికీ కృతజ్ఞతలు. నరేష్ ఇట్రా ఈరోజు స్థానిక రామగుండంలోని ఫ్లైఓవర్ వద్ద దారిమచ్చమ్మ గుడి కూలగొట్టబడి ఉంది. విషయం తెలుసుకొని మా కార్యకర్తలందరూ ఇక్కడ ఇవ్వకుండా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కూలగొట్టారు. దీని విషయంలో మనం పోలీస్ కంప్లైంట్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ తిరిగి అదే స్థానంలో గుడి నిర్మించడం అనేది కూడా సినిమా కూడా జరుగుతుంది. మన హిందువులారా ఒక్కసారి అందరూ ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే కేవలం మన ధర్మం మీద, మన సంస్కృతి మీద అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎదుర్కోవడానికి మనం హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం హిందూ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మనమంతా కలిసి కట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి సిరిశెట్టి మల్లేష్ షాప్ కూల్చిన చోటే తిరిగి షాప్ నిర్మాణం చేసి ఇవ్వాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. స్థానిక మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ప్రజానికం, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ
గోదావరిఖనిలో గత 14 నెలలుగా జరుగుతున్నటువంటి అక్రమ కూల్చివేతలకు నిరసనగా ఈ యొక్క గోదావరిఖని రామగుండం పట్టణంలో అనేక కార్యక్రమాల్లో అనేక మంది తీసుకున్నారు, అనేక నిరసనలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా ఇదొక ప్రజాస్వామ్యమైనటువంటి అతిపెద్ద భారతదేశంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగంతో జరుగుతూ ఉన్నది. ఇన్ని కూల్చివేతలు జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు, స్పందించాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు. వసూలు చేసుకోవడమో బూడిద దందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ముంగట ఉంటారు. కానీ ఒక సామాన్య ప్రజానీకానికి నష్టం జరిగితే ముందుకు రారు. ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేష్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ 5 రోజులల్లో ఇంతమంది వాళ్ళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇక్కడ కూర్చున్నోళ్ళే కాదు, ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్గా స్పందిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు. అధికారులది తప్పు లేదు. ఇక్కడ అధికారులను నియంత్రిస్తున్నటువంటి శక్తి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే ఈ ఊర్లో పుట్టినావు, ఈ వేళ్ళ పెరిగినావు, ఎక్కడెక్కడో పెరిగినావు, నువ్వు వచ్చినావు, నువ్వు ఏడుస్తే తూడిస్తే నీకు ఇక్కడ అధికారం ఇచ్చారు, 96,000 ఓట్లు ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, मक्कान सिंह, ये गोदावरिखनि रामगुंडम किसी बाप का नहीं है, ये पूरा हमारा यहाँ का 70 साल से जो जी रहे इधर उन लोगों का हक है। क्या आपका दादा परदादा का विरासत में आपको एमएलए गिरी नहीं है? ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి నీ కోసం చేస్తే వచ్చింది. నువ్వు ఇప్పటికి కూడా ఒక నియంతృత్వ పొగడలతోటి ఒక హిట్లర్ లాగా, ఒక నువ్వు పాత ఎప్పుడో మనం విన్న కథలలో ఉన్న రాజులు దౌర్జన్యం చేసే రాజులలాగా ఇవాళ నీ ప్రవర్తన ఉన్నది. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఇప్పటికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మాకేమన్నా ఎక్కువ ఇక్కడ కొట్లాడుతున్నాం అనే ఇంతమంది గోస పడతా ఉంటే అనేక సార్లు అనేక మంది పిలుపులు ఇచ్చి మందు పిలుపులు ఇచ్చి ఏమేమో చేస్తే నీకు ఏమున్నది? నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోగా తిరుగుడు ఒకటి వస్తుంది నీకు. అరే ఇవాళ మేము అడుగుతూ ఉంటాం, మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు నిర్బంధంగా మిమ్మల్ని తిడితేనో ఏమో చేస్తేనే ఇవాళ మమ్మల్ని తిడతా ఉన్నారు. మీ ఇళ్ళలో పోయి అడగండి, మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో, మీరు తిట్టేది కరెక్టా, కూలగొట్టుడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి, మీకు తెలుస్తుంది. మేమేమో అధికారం కోసమో పోటీ చేయడం కోసమో చేస్తలేము ఇవన్నీ. ఇక్కడ ఉన్న అందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు. పారిశ్రామిక ప్రాంతం 2 సంవత్సరాలుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయులను చేసి అనేక మందికి ఆస్తి నష్టం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ, నష్టపరిహారం ఇప్పించుడు కానీ, పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం. గత 6 రోజులుగా సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబం ఇవాళ చౌరస్తా వేదికగా టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు, ఒక ప్రజాప్రతినిధి రాడు. మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకోసమే ఈరోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క మహాధరణ కార్యక్రమము నడుస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఏదైతే ఆయన కూల్చినటువంటి కట్టడానికి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలి. ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ
ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఆధారం చూపెట్టలేదు. గాంధీ మార్కెట్ పోయింది, ఓల్డ్ అశోక్ పోయింది, చౌరస్తాలో పోయింది. ఇన్ని నష్టం జరిగినా ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. అందుకోసమే ఇవాళ పార్టీలు జెండాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది. ఏదైతే బస్టాండ్లో ఎవరికైతే స్థలంలో కట్టుకునేటువంటి విధంగా సింగరేణి అవకాశం కల్పించిందో, అదేవిధంగా రాజేష్ టాకీస్ ముంగడ ఎట్లయితే కల్పించిందో అదేవిధంగా ఈ యొక్క శివాజీనగర్లో కానీ, ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కానీ, హనుమాన్ నగర్లో కానీ అందరికీ కూడా అదేవిధంగా అవకాశం ఇవ్వాలి. సింగరేణి కడితే వాళ్ళకే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆల్ పార్టీస్, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, పార్టీలన్నీ కూడా ఒక్కటై మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకున్నాయి. ఇంకా అందరూ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి మల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబానికి ఆధారమైన ఆమె మృతితో విషాదంలో కుటుంబం మునిగినప్పటికీ మానవత్వాన్ని చాటుతూ ఆమె నేత్రాలను దానం చేసి ఇద్దరు అందులకు వెలుగులు పంచారు. తెలంగాణ మహిళా మిత్ర అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ సూచన మేరకు మృతురాలి బంధువులు కత్తెరమల్ల రమేష్, కోసిక శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మల్లమ్మ భర్త రామచందర్, కొడుకు కోడలు పద్మరావు, కావ్య, కూతుళ్లు అల్లులు సువర్ణ, గోపాల్, మాధవి, రాజు, సుష్మా కుమార్ ఆమె కళ్లను దానం చేయడానికి అంగీకరించారు. సిపిఐ పార్టీ 101వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో మరియు కని చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్లు సిపిఐ పథకాలను ఆవిష్కరించడం జరిగింది. దానికి ముందు రామగుండం నగరంలోని వివిధ డివిజన్లలో ఎల్బీ నగర్లో మార్కపూరి సూర్య, జవహర్ నగర్లో సిర్ర మైసమ్మ, జనగాంలో తొడుపునూరి రమేష్ కుమార్, లెనిన్ నగర్లో తాళ్లపల్లి మల్లయ్య, పవర్ హౌస్ కాలనీలో మాటిటి శంకర్, రామ్నగర్లో చిందెం భూమయ్యలు సిపిఐ పథకాలను ఆవిష్కరించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరి కని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్స్ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక, కర్షక, విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను, ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలు నిర్మించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దేశానికి, రాష్ట్రానికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం లేదు. కనుకనే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రం కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పోరాటాల ఫలితంగా కార్మికులకు, అదేవిధంగా వ్యవసాయదారులకు, అదేవిధంగా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు సాధించడం అనేది జరుగుతుంది. దీని ఒరవడి లోపల భారత కమ్యూనిస్టు పార్టీ జనవరి 18వ తారీఖున ఖమ్మంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా తరలిస్తూ అక్కడ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ యొక్క వేడుకలకు మన ప్రాంతం నుంచి వేలాది మందిగా కదిలిపోయి విజయవంతం చేయవలసిన అవసరం ఈరోజు ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన కార్మిక వర్గానికి, ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లను సత్కరించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల నిధులను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి నిధుల నుంచి నేరుగా సర్పంచ్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో కొత్తగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధికి దోహదపడాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో అన్నింటికంటే ఎక్కువ మనమే గెలిచాం రాష్ట్రంలో. ఇప్పుడే మా మంత్రి అడుగుతా
160 ఉంటే దాదాపు 100 పైన మన వాళ్ళు గెలిచాం. 120 130 పైన గెలిచాం. కొన్ని అయితే 7 పెద్దపల్లిలో అంతే. రామగుండంలో మనం వేరే వాళ్ళు కొట్టాలి, మన మీద మనమే కొట్టాలి. ఓడిపోయింది మన వాళ్ళమే, గెలిచినది మనమే. ఓడిపోయింది మనమే, గెలిచింది మనమే. ఏదో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది, కొట్లాడవాళ్ళ నేనే, కొట్లాడ రెడ్డించడం నేనే అన్నట్టు. అట్లనే ఇక్కడ కూడా మనం కూడా అన్ని నేనే అన్నట్టు మనలో కొట్లాడుతున్నారు, మనలో ఓడిపోయారు. ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీ బొమ్మ పెట్టుకున్నారు, రాష్ట్రానికి బొమ్మ పెట్టుకున్నారు అన్నారా నీ మనిషి అన్నారు. నేను చెప్పిన కొందరు పేరు చెప్పను కానీ పాపం మిత్రులకు చెప్పిన, బాబు నీకు ఇది బాగాలేదు, ఆడ బాబు గెలుస్తుడు లేదు, లోకేష్ గెలుస్తుడు, సీన్ ఉన్నది, నువ్వు కొంచెం తగ్గుతా గెలుస్తానా, ఇంకో అవకాశం అయితే సంబంధం లేదు. నేను 450 ఓట్లు నాకు కన్ఫామ్గా గుర్తుపట్టే అన్నాడు. ఆ 450 ఓట్లకి ఆ చెప్పిన వాళ్ళకి 25-30 వస్తాయి. నేను ఆయన తప్పడంలే, కానీ ఆ పోరాట స్ఫూర్తిని మెచ్చుకుంటున్నా, తనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకుంటున్నా, తనపై తనకున్నటువంటి నమ్మకాన్ని నేను నిజంగా ప్రోత్సహిస్తున్నా. కానీ సోదరా, అది కరెక్ట్ అయిన మార్గంలో ప్రయోగం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈరోజు 2 సంవత్సరాలు మాత్రమే అయింది. 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంటుంది, దాని తర్వాత 5 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. రేపు మామూలు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వన్ సైడ్ గా ఒకవైపు నిలబడి పోరాటం చేసి కలిసి కట్టుగా పోటీ లేకుండా ఎవరికి వస్తే వారికి అవకాశం వచ్చి నిలబడి వాళ్ళ పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం మనం చేయకపోతే ఒక నెలలో నష్టమే జరగదు. ఓడించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయా మాటలు చెప్పి నువ్వు నాతో పాటు ఉండు, నువ్వు చూసావా, నువ్వు నిన్నదాకా మక్కాన్ సింగ్ రాష్ట్రాలతో ఉన్నావు, 20 ఏళ్ళు నీకు ఇవ్వకుండా పక్క కూర్చొని ఆయన విమర్శించింది, ఇది అన్యాయం, నువ్వు నాతో రా, నీకు ఇస్తా అని చెప్తాడు. నువ్వు అటు పోయినావు అనుకో, ఎటు అటు తప్పుడు ఆలోచన చేస్తే జరగరాని జరిగితే గెలిస్తే మంచిదే, మళ్ళీ ఆదాయానికి వస్తాం. గెలవకపోతే ఎన్నిపోతారని అడుగుతాము, ఏమైతుందో అడుగుతాము. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి నాకు కూడా 14లో మా మిత్రులందరూ సర్పంచ్ అందరూ కలిసి పోటీ ఏమంటే మన కార్యకర్తలందరూ ఏమంటే ఇండిపెండెంట్ ధ్యానం వచ్చింది. ఇండిపెండెంట్ కూడా 4 చేస్తే 4 కూడా ఆల్మోస్ట్ సమానంగా ఓట్లు వచ్చాయి. కారణం నాకు సంబంధించిన మీ అందరి గురించి పోటీ చేసి నష్టపోయింది నేను కావచ్చు. నేను నష్టపోయిందని ఎప్పుడు బాధపడలేదు, కానీ నా ఎంబడున్నటువంటి క్యాడర్ అంతే బాధపడలేదు. అయ్యో మనం గెలవలేదు కదా. చాలా మంది వచ్చి తర్వాత చెప్పినాను మనం పోటీ చేయకపోతే అయిపోతుండే అని చెప్పి వాళ్ళ కూర్చోబెట్టి నేను చెప్పిన, అవునా సార్ చేయమన్నది మీరే, మరి ఇవాళ ఓడిపోయిన వద్దంటున్నది కూడా మీరే. ఇది ఎట్లా అంటే అప్పుడు అనుకున్నామన్నా ఇప్పుడు అనుకుంటలేమన్నా, ఇంకా ఓడిపోయిన మీద మనం అనుకుంటుంది కాదు. బయట మాట్లాడాడు మన అయ్యో ఓడిపోయిన మీద మనలోనే బాధనే ఎక్కువ ఉండదు, కానీ బాధపడలే. నిరంతరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకుల గురించి ఈ ప్రాంతాన్ని వదలకుండా నిరంతర పోరాటం చేసిన మీరు కూడా అంతే కసిగా ఇవాళ గెలిపొచ్చి ఇవాళ అవకాశం ఇస్తారు. ఎవరైతే అంత కసిగున్న వాళ్ళో వారికి కూడా అవకాశం వస్తుంది. నిరుత్సాహపడద్దు, ఉత్సాహంగా ఉండండి, ఇంకా గట్టిగా పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ 47 హామీలు, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీకి 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి ఖచ్చితంగా హామీలను అమలు చేస్తామని మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని వకీల్పల్లి గనిపై ఆర్జీ2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అన్నారు. నరేందర్
సతీష్ మిత్రులు సాయి కృష్ణ రాజేందర్ శ్రీకాంత్ వినోద్ శ్రీధర్ ఇమ్రాన్ పాషా అజర్ పి రవీందర్ మధుకర్ కుమార్ ప్రదీప్ రామకృష్ణ మల్లేష్ రేవెల్లి సీను మహర్షి రమేష్ అజయ్ సురేష్ మురళి అభిషేక్ రాజశేఖర్ అభి దయచేసి ముందుగా కొంచెం ముందుగా 1 నిమిషం నినాదాలు ఇచ్చి వెళ్ళిపోవాలి. సంబంధించి రాబోయే కాలంలో ఇంకొక 6 నెలల్లో వేజ్ బోర్డు కూడా కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించి మరి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనునిత్యం ఒక స్పేస్ ఇవ్వాలి, ఒక టైం ఇవ్వాలి. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పట్ల ఆకర్షితులై జైన్ అయిన మరి అరవింద్ సాయి కృష్ణ సాయి రామన్న బ్యాచ్ మిగతా వకీల్పల్లె మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. డిస్ట్రిక్ట్ కోర్టు ఎదురుగా మరో కోర్టు పక్కన అశోక్ నగర్ వెళ్లే వైపు ఉన్న కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డును మున్సిపల్ వారు ఏదో రిపేర్ల పేరు మీద ఆ రోడ్డును పగలగొట్టి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నాయి. ఆ రిపేర్ పూర్తి కాలేదు. గతంలో ఇదే ప్లేస్లో అనేక మార్లు రిపేర్లు చేసినప్పటికీ అది రిపేర్ కాకపోవడం అంటే మున్సిపల్ ఇంజనీర్ల పనితనం సరిగా లేకపోవడమే అవుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే కొత్తగా వేసిన రోడ్డును ఎవరు డ్యామేజ్ చేసినా ₹1,00,000 ఫైన్ వేస్తామని ప్రజలను హెచ్చరించడం జరిగింది. ప్రజలందరికీ మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలనుకున్నాను. అదేంటంటే ఇక్కడ ఈ అశోక్ నగర్లో ఉన్న ఈ మైదానం అంటే ఈ కోర్టు పక్కన ఈ రోడ్డు ఒక అత్యాధునికమైనటువంటి రోడ్డుని ఎమ్మెల్యే గారు వేస్తున్నామని చెప్పి ఒక 1-2 నెలల కింద వేయడం జరిగింది. అది వేసిన వెంబడే ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని ఇదంతా తవ్వారు. అయితే ఎమ్మెల్యే గారు నినాదం మీరు వినే ఉంటారు, ప్రజలందరూ వినే ఉంటారు. అంటే సామాన్య ప్రజలకి, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ప్రజలకి, మరి ఇక్కడ షాపులు ఏర్పరచుకున్న ప్రజలకి ఒక హెచ్చరిక జారీ చేశాడు.
ఏంటి అంటే ఈ రోడ్డుని ఇట్లా ఎవరైనా డిస్టర్బ్ చేసినా, దాన్ని పగలగొట్టినా, కూల్చినా 1,00,000కు పైగా ఫైన్ ఉంటుంది అని చెప్పి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను కూడా అదే అంటున్నా, మరి ప్రజలందరికీ 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తా అన్నావు. వాళ్ళ అవసరాల రీత్యా ఏదైనా వాళ్ళ దానికి అంటే సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే 1,00,000 ఫైన్ వేస్తా అన్నావు. మరి వాళ్ళ మున్సిపల్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు ఇంత పెద్ద రోడ్ని డ్యామేజ్ చేశారు. మరి వీళ్ళకి ఎన్ని లక్షల ఫైన్ వేస్తాం అనేది ఇవాళ మున్సిపల్ ప్రజలందరికీ, ఈ కార్పొరేషన్ ప్రజాధికారికి మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇదే సందర్భంగా మరి ఈ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జేసీ గారు, అరుణశ్రీ మేడం గారికి కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గతంలో ఇక్కడ ఈ ప్లేస్లో దగ్గర 18 సార్లు తవ్వడం జరిగింది. అది వాటర్ లీకేజ్ అని, డ్రైనేజ్ లీకేజ్ అని, ఏదో 18 సార్లు ఇదే ప్లేస్లో తవ్వడం జరిగింది. ఈ ప్లేస్ అంతా అంటే మీ మున్సిపల్ సిబ్బంది, మీ మున్సిపల్లో ఉన్న ఇంజనీర్లకి పనులు రావా? వాళ్ళకు అర్హత లేని వాళ్ళని ఇట్లా మీరు జాబుల్లో పెట్టుకున్నారా? వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తూ, వాళ్ళకి వాహనాలు ఇస్తూ, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తూ, వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తూ, డిఏ ఇస్తూ సకల సవలతులు మేము ఉద్యోగులకు కల్పిస్తున్నాం. మాకు వెళ్ళకున్నా మేము కడుతున్న ట్యాక్సీలతో. మరి వాళ్ళు చేసే పని ఏంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలా? ఎక్కడైనా రిపేర్ వస్తే ఒక్కసారి సరి చేస్తే అది సెట్ అయిపోవాలి. కానీ దాదాపు 18 సార్లకు పైగా ఇక్కడ ఈ ప్లేస్లో రిపేర్ చేయడం జరిగింది. ఈ ధనం అంతా ఎవరిది? మాది కాదా? మా ధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడానికే వీళ్ళని నౌకర్లుగా మేము పెట్టుకున్నామా? తర్వాత ఇదే విషయం మీద మీ యొక్క మున్సిపల్కి నేను సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టుకోవడం, అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నిసార్లు రిపేర్ చేశారో, ఎంతెంత దానికి వెచ్చించారో, దానికి రిపేర్లు చేసుకోవడానికి ఏ కాంట్రాక్టర్లు వాడారు, ఎవరు ఏ ఇంజనీర్ ఆధ్వర్యంలో అది చేశారని చెప్పి నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే సంవత్సరం అయింది, ఈ రోజు వరకు దానికి సమాధానం ఇవ్వలేదు. ఇదే గోదావరికని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాస్ లైన్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. భారత విప్లవోద్యమానికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రతి పల్లెల ఎర్ర జెండా ఎగురవేస్తూ ఈరోజు విప్లవం ఆవశ్యకత ఎంత ఉందో, ఈ ప్రజలకు విప్లవ పార్టీ ఎంత అవసరమో ఈ మాస్ లైన్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. సరిగా 1925లో కాన్పూర్లో ఏర్పడినప్పటి నుండి ఒక తల్లి పురిటినప్పులతోటి ఏ విధంగా బాధపడ్డదో ఈ ప్రజలు బాధపడుతున్న ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసి, రక్త తర్పణ చేసి, సాయుధ పోరాటాలు ఎన్నో చేసి ఈ ప్రజల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, స్వాతంత్రం వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసిన చరిత్ర విప్లవ పార్టీలకు ఉన్నది. ఈ రోజు కూడా 100 సంవత్సరాలు దాటుతున్న క్రమంలో ఫాసిజం ఈ రోజు కమ్ముకొస్తుంది. మేఘాల్లాగా ఈ రోజు విప్లవ పార్టీలను కమ్మేస్తున్నామని చెప్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం, ప్రజలకే ప్రమాదకరం. మనిషి దోసుకునే సమాజం వద్దని, కార్మికులను కట్టుబానిసగా చేసే విధంగా, ఆ రోజు బానిసలుగా చేసే విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన చరిత్ర విప్లవ పార్టీకి ఉంది. 100 సంవత్సరాలు దాటుతున్న క్రమంలో ఈ రోజు మోడీ ప్రభుత్వం కూడా ఫాసిజాన్ని తీసుకొచ్చి కార్మికులను, ప్రజలను కట్టు బానిసలుగా చేసే ప్రమాదం నెట్టబడ్డది. ఒక్కొక్క హక్కు సాధించుకున్న హక్కుని ఈరోజు కాలరాస్తున్నారు. ఉపాధి హామీ పథకం మొదలుకుంటే ఈ రోజు ప్రతిదీ కూడా పత్తి రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ ఎవరికి కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఓ ప్రజలారా, మేధావులారా, అడిగితే జైళ్లలో పెడుతున్నారు, అడిగితే తీవ్రవాదులు అంటున్నారు, అడిగితే దేశద్రోహులు అంటున్నారు. ప్రశ్నించే గొంతులను కాపాడుకుంటే ప్రజల హక్కులు కాపాడుకున్నట్టయితుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున విప్లవ సంఘాల దగ్గరికి సమీకరణ ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించే సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ వెంట మీరు అందరూ ఉండాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా వచ్చే 2-3 రోజులు మరింత పెరగనున్న చలి తీవ్రత. తెలంగాణలో విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు.
కొమరంభీం జిల్లా తిర్యాని మండలం గోయంగం గ్రామానికి చెందిన మేక భీమేష్ అనే వ్యక్తిపై అడవి పందుల గుంపు దాడి. పొలం నుండి ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా పందుల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. మేక భీమేష్ గ్రామం గోయగం సర్పంచ్ సాబ్ గారు ఇక్కడే ఉన్నారు. సర్పంచ్ సాబ్ గారు కూడా ఉన్నారు. వీరికి చెప్పేది ఏమంటే అతను గోయగంలో మేక భీమేష్ అతను అటవీ ప్రాంతంలోకి వెళ్ళేసి చేను వద్దకు వెళ్ళేసి అంటే ఆర్ఎఫ్ఆర్ పట్ట ఉన్న చోట వెళ్ళేసేసి వస్తుండగా అడవి పంది దాడి జరిగింది. సో ఆయనకు వైద్య నిమిత్తము ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తుంటే మంచిర్యాలకు రిఫర్ చేశారు. వారికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మా డిపార్ట్మెంట్ నుంచి రియంబర్స్మెంట్ వచ్చేది చూస్తాము. ప్రతి బిల్లు వీరి దగ్గర ఉంచేసుకొని మాకు ఇచ్చేస్తే మేము మా CCF లెవెల్లో పంపించేసి దాటి నుంచి రిటర్న్ చేస్తాం. ఇంతకుముందు కూడా చేశాము. ఆ విధంగా ఇలా చేసేసి అతన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్నాం. ఇప్పుడు ఏమన్నా తక్షణ సాయం కింద ప్రకటిస్తారు? తక్షణ సాయం కింద చూస్తాము. హాస్పిటల్కి వెళ్ళేసేసినాక గిట్ట అక్కడ ఏం చెప్పారని బట్టి చూస్తాం. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూల్చివేతలకు నిరసనగా అఖిలపక్షం ఆందోళన. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లను సత్కరించిన ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్. వీరోచిత త్యాగాలతో నిండిన ఎర్రజెండానే పేద ప్రజలకు అండ. CPIML మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. తిర్యాని మండలం గోయంగం గ్రామానికి చెందిన మేక భీమేష్ అనే వ్యక్తిపై అడవి పందుల గుంపు దాడి. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.